అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి రేపటి రోజున అనగా జనవరి 29వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం అయితే లభించును. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా కొన్ని శుభవార్తలు వినబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ శుభవార్తలు ఏంటి అనేవి అయితే దానికి సంబంధించిన శుభవార్తలు ఎలాంటి శుభ పరిణామాలు తీసుకురాబోతున్నాయా, అశుభ పరిణామాలు తీసుకురాబోతున్నాయా, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి పరిహారాలు అయితే మనం మొత్తం అయితే ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీ యొక్క అతి మంచితనం వల్ల, మీ యొక్క అతి నమ్మకం వల్ల ప్రేమ అనేది ఎప్పటికైనా కూడా మనిషికి చాలా విధాలుగా బాధ పెట్టడానికి ఉపయోగపడుతుంది. మీరు చేసే కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు ఉన్నాయంటే నమ్మినటువంటి వ్యక్తిని, ఎవరైతే నమ్మినటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళని మిమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేసినప్పటికీ కూడా తిరిగి మరలా వారిని అక్కం చేర్చుకొని వారికి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటున్నారు. అలాగే ఈ యొక్క రాశి గల వారి యొక్క బలహీనతలన్నిటి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసేసి కొంతమంది వ్యక్తులు ఏంటంటే కనుక మీకు బాగా దగ్గరైనట్లు నటించి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా వాడుకొని మరలా తిరిగి దూరం పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఎటువంటి మొహమాటం చేతనో లేదా ఎటువంటి మంచితనం చేతనో కానీ వాళ్ళను మాత్రం ఏదో ఒక విధంగా దగ్గరకు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఒక సలహా ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఏదైనా కానీ మీ గురించి చెడు ఆలోచనలు తలపెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఏదైనా వాళ్ళు ఒక సలహా ఇస్తే దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయడం ఎంతైనా మంచిది. వెంటనే గుడ్డిగా నమ్మేయడం అసలు మంచిది కాదు. అలాగే ఈ రోజున మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు కొంచెం అదుపు తప్పవచ్చు. మీరు ఎంతో ఆలోచన విధంగా అయితే ఎన్నో నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఏది ఎట్లా జరుగుతుందో మనం చెప్పలేను. కాబట్టి కొన్ని ఆలోచించి తీసుకునే నిర్ణయాలు, మరి ముఖ్యంగా షూటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. నూతన వ్యక్తుల యొక్క కలయిక అయితే ఈ రోజున మీకు కొంత నిరుత్సాహాన్ని మిగిల్చబోతుంది. మీ యొక్క సొంత ఆలోచనలు, సొంత నాయకత్వపు లక్షణాలను అయితే ఈ రోజున పక్కన పెట్టడం ఎంతైనా అవసరం. కుటుంబ సభ్యుల్లో వారు ఇచ్చేటువంటి సలహాలను ఏదైనా పాటిస్తే తప్పకుండా సరిపోతుంది. మీరు చేసేది ఏంటంటే మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది సమాజంలో ఉండాలనేటువంటి స్వభావం అయితే మీరు ఎప్పుడు కలిగి ఉంటారు. ఆ విధంగా అయితే నాయకత్వ లక్షణాలు మీకు చాలా అధికంగా ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి చెందిన వారికి ఏంటంటే కనుక మీకు అనవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా సమకూర్చే వరకు మీరు అసలు విశ్రమించరు. ప్రతి ఒక్క అవసరమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా విశ్రాంతి అనేది అస్సలు తీసుకోరు. పని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. మీ యొక్క అసలైనటువంటి నిజస్వరూపం ఏంటంటే కనుక మీరు విపరీతమైనటువంటి కోపానికి గురవుతూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోపం అలాగే తగ్గిన వెంటనే నిజంగా శాంత స్వభావం అంటే మీరే అని అయితే చెప్పుకోవచ్చు. అంటే మీ మనసులో మళ్ళీ తర్వాత ఏమీ ఉండదు, అటువంటి సందర్భాలు ఏమీ ఉండవు. కోపానికి గురైన 4 మాటలు అన్నప్పటికీ కూడా మరలా రిలీజ్ అయిపోతూ ఉంటారు. ఇదే మీ మనస్తత్వం. కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని మంచిగా ఉన్నప్పటికీ కూడాను మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు ఎంత తెలివైన వారైనప్పటికీ కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. వారి యొక్క అంచనాలను కూడా తక్కువ చేసి అలాగే వారి యొక్క అవకాశాలను కూడా మీరైతే వినియోగపరచకుండా వాళ్ళను మాత్రం నిద్రపోనివ్వకుండా చేసేటువంటి వ్యక్తిత్వం అయితే మీరు అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గలవారైతే చక్కని కాన్సన్ట్రేషన్ కూడా కలిగి ఉంటారు. వీరి యొక్క దయా మానవతా స్వభావాన్ని అయితే విశేషంగా అయితే కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఓర్పులో ఎంత స్థిరమైనటువంటి అభిప్రాయాలు కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పి వీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా నలుగురు మెచ్చుకునే విధంగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు.
కొంతమంది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా అయితే ఉంటూ ఉంటారు, కానీ వీళ్ళ మాటలు అయితే అస్సలు పట్టించుకోరు. వీరి యొక్క మనస్తత్వము, వీరి యొక్క రూపురేఖల రావాలనేమో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పనిని మీరు మొదలుపెట్టి కొత్తదనాన్ని ఇంట్రెస్ట్గా ఏదైనా పని చేయాలని చెప్పి ఆలోచనలు కనిపెట్టడానికి వీరి తర్వాత ఎవరైనా అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రోజున చాలా ఆనందంగా అయితే మీ జీవితంలో మార్పులు అనేవి చాలా కనబడబోతున్నాయి. సంఘంలో మీకు మరింత గౌరవం అనేది రెట్టింపు కాబోతుంది. కొత్త కొత్త ఆలోచనలు చేయబోతున్నారు. అలాగే మీరు ఎక్కువ ఏకాంతాన్ని కోరుకుంటున్నారు కనుక ఏకాంతంలో ఒంటరిగా గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు. మీ యొక్క భవిష్యత్తు కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు నుండి చాలా రోజులుగా మీరు ఎదురు చూసినటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు తగినటువంటి గుర్తింపు అయితే లభిస్తుంది. మీరు చేసినటువంటి కష్టము మీ యొక్క పై అధికారులు తప్పకుండా గుర్తించి తీరుతారు. మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో లభించబోతున్నాయి. తోటి వ్యక్తుల ద్వారా మీకు కొంత సహాయం కూడా అందుకోబోతున్నారు. మీ యొక్క తోటి స్నేహితుల ద్వారా కానీ బంధువర్గం ద్వారా కానీ ఇలా ఎవరైనా కానీ మీకు మంచి సహాయం చేయబోతున్నారు. అలాగే చిన్నపాటి అపార్థాలు కూడా ఎదురైనప్పటికీ, చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు కూడా వెంటనే మీరు పరిష్కరించుకోగలుగుతారు. మాట్లాడుకునే సమస్యలు విరమించుకొని చక్కగా ఒకటవబోతున్నారు. బంధాలను కలుపుకొని ఉండబోతున్నారు. అలాగే ఈ యొక్క బంధువర్గాన్ని కూడా మీరు ఇరుగు పొరుగు వారితో కానీ స్నేహభావంగా కానీ కలిసిమెలిసి ఉంటారు. ఈ రోజున ఒక వ్యక్తి సలహా అనేది మీ కుటుంబంలో ఏర్పడేటువంటి ఒక చిన్నపాటి సమస్యలకు కూడా దారి తీయవచ్చు. మూడో వ్యక్తి అంటే మీ జీవిత భాగస్వామి కానీ లేదా మీ ఇంట్లో ఎవరైనా కానీ ప్రధానమైనటువంటి ఒక చిన్న సంబంధించినటువంటి విషయాలకు కూడా ఒక వ్యక్తి వలన అయితే కొంత మీరు ఒత్తిడికి గురవుతారని చెప్పుకోవచ్చు. మీరు బయట ఇచ్చేటువంటి వ్యక్తుల సలహాలు అయితే అసలు పాటించవద్దు. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా చక్కగా ఈరోజు విందు వినోదాల్లో మునిగి తేలియాడబోతున్నారు. చాలా ఆనందంగా అయితే ఈరోజు గడపబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పని స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల, ఒత్తిడికి గురైనందువల్ల ఆ ఒత్తిడిని తగ్గించుకొని కొంత కుటుంబ సభ్యులతో సమయం గడపడం అనేది అయితే మీరు ఉపయోగించుకోవడం ద్వారా కొంత స్ట్రెస్ లెవెల్ కూడా మీకు తగ్గించుకున్న వారు అయితే అవుతారు. సరదాగా బయటకు వెళ్ళడము, అలాంటివి దైవ దర్శనాలు చేసుకోవడం వంటివి ఆధ్యాత్మిక చింతన ద్వారా అయితే మీకు యోగా లేదా ధ్యానము ఇటువంటివన్నీ దైవానికి సంబంధించిన పూజలు జరుపుకోవడం వల్ల మీకు కాస్త ప్రశాంతత అయితే లభిస్తుంది. దైవాలయాలను సందర్శించి రావడం, ఇంట్లో చక్కగా కూర్చొని దైవనామస్మరణ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీలో ఉన్న ఒత్తిడిని అయితే తగ్గించి చక్కగా అయితే మనసు ప్రశాంతానికి అయితే గురవుతుంది. మీ యొక్క భవిష్యత్తును ఊహించుకోవడానికి స్పెషల్ క్వాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు. ముందు ఏం జరుగుతుందనే దాని గురించి చాలా జాగ్రత్తగా భవిష్యత్తును ఊహించుని మరి మీరు ఒక పని అయితే చేస్తారు. అది ఏదో చేశామా అన్నట్లుగా అయితే అసలు ఉండదు. ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా, కుటుంబం ద్వారా ఏదైనా సమాజానికి మంచి జరుగుతుందా లేదా అనే 1-2 సార్లు ఆలోచించి మరి చాలా జాగ్రత్తగా అయితే చేసి తీరుతారు. అలాగే మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ రోజున అయితే మీ పనిలో మీరు తారాస్థాయిగా అయితే పూర్తిగా మీ యొక్క పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తారని అయితే చెప్పుకోవచ్చు. బాగా శ్రమ అనేది చేస్తారు. మీరు చాలా చాకిరీ చేసేటువంటి వ్యక్తిత్వం చెప్పుకోవచ్చు. మంచి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే మీకు చాలా సంవత్సరాల నుండి జరిగినటువంటి ఒక పని అనేది ఈరోజు ఒక వ్యక్తి కారణంగా అనుకోని రీత్యా ఒక మంచి శుభవార్త అనేది మీ చెవిన పడబోతుంది. పనిలో అంటే శుభవార్త అంటే మీరు వినబోతున్నారు. అది ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఆ వ్యక్తి స్వయంగా వచ్చి మీతో మాట్లాడడం ద్వారా కావచ్చు, ఏదో ఒకటి శుభవార్త అయితే తప్పకుండా మీరు విని తీరుతారు. చాలా సంవత్సరాలుగా మీరు ఎదురు చూసినటువంటి శుభవార్త అయితే అయి ఉండవచ్చు. అలాగే మీరు దానికోసం చాలా ఎక్కువగా శ్రమించి ఉండేటువంటి శ్రమ అయితే దానికి తగిన ఫలితాన్ని కూడా మీరు ఈ రోజు అయితే అందిపుచ్చుకోబోతున్నారు. అటువంటి పనికి సంబంధించిన శుభవార్త అయితే ఈ రోజున కొత్త వస్తువులను, కొత్త వాహనాలను కొనుగోలు చేయబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆ యొక్క దైవ యొక్క అనుగ్రహం అయితే మీకు మెండుగా ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు తప్పకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు స్నానం ఆచరించేటప్పుడు ఆ స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకొని స్నానం ఆచరించడం ఎంతైనా మంచిది. ఇల్లంతా శుభ్రం చేసుకొని మీరు ఇంట్లో దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. పిండి దీపాలతో మీరు దీపాలు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తులసి మొక్క దగ్గర మీరు అలాగే నేతి దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం వల్ల, తులసి మొక్కకు 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు ఎంతైనా శుభం కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం లేదా వినడం ద్వారా ఎంతో భోగభోగ్యాలు అయితే మీరు అనుభవించిన వారైతే అవుతారు. అష్టైశ్వర్యాలు సిద్ధించుకున్న వారైతే అవుతారు. తప్పకుండా ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ అనే మంత్రాలను 21 సార్లు జపించడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వల్ల మీకు ఎంత సంతోషం లభించబోతుందో మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.